లోతైన కష్టాల్లో మునిగి తేలుతూ నిస్సహాయ స్థితిలో ఉండే మానవుడి ఆలోచన ఎలా ఉంటుంది? ఆఖరి మార్గంగా కంటికి కనిపించిన ఆ భగవంతుడినో, లేక కంటికి కనిపించే యోగులను, గురువులను తమ కష్టం తీరే విధంగా ఏదో ఒక అద్భుతం చేసి తమని గట్టెక్కించమని వారు వేడుకుంటారు. సమస్యలు, కష్టాలు లేని జీవితాలు అరుదు. అయితే అద్భుతాలు సృష్టించి తమ శిష్యుల సమస్యలను పరిష్కరించడం అనేది ఒక గురువు యొక్క కర్తవ్యమా? ఈ అంశం పైన సహజ మార్గ గురువుల అభిప్రాయం లేక వైఖరి ఏమిటి అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. సహజ మార్గ సిద్ధాంతాలు మనకు బోధించేది ఏమిటంటే సత్యాన్వేషణ, తద్వారా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడమే ఒక నిజమైన సాధకుని ఆధ్యాత్మిక గమ్యం కావాలి. ఈ అన్వేషణలో మనకెదురయ్యే సమస్యలను కానీ, కష్టాలను కానీ మనం సాధనలో భాగంగా అంగీకరించడం, ఇంకా చెప్పాలంటే తమకు భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావించడం అనేది మనకు ఒక మార్గదర్శక సూత్రం. సహజ మార్గ వ్యవస్థాపక గురువులు పూజ్య బాబూజీ ఒక సాధకుని జీవన విధానాన్ని నిర్దేశించే 10 నియమాలను అందించారు. ఆ 10 నియమాలలో ఈ అంశం ప్రస్తావించారు. అందువల్ల సాధకుని కష్టాలు తీర్చేందుకు అద్భుతాలు చేయడం అనేది వారి స్వభావానికి విరుద్ధం. సాధకులు అటువంటివి తమ నుండి ఆశించడాన్ని వారు ప్రోత్సహించరు. బాబూజీ అభిప్రాయం ప్రకారం అద్భుతాలు లేక మిరాకిల్స్ అనేవి ఒక యోగి యొక్క విధానంలో ముఖ్య విషయం కారాదు. అయితే ఈ రోజుల్లో భక్తులను ఆకర్షించడానికో లేక తమ గురుపీఠాన్ని సుస్థిరపరచుకోవడానికో అద్భుతాలు చేసే గురువులు అనేక మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంప్రదాయం అనాది నుండి వస్తోందని చెప్పవచ్చు. అందువలన ఒక గురువు తన ఉదాత్తమైన బోధనల ద్వారానే శిష్యులను ఆకర్షించాలి తప్ప మిరాకిల్స్ ప్రయోగించడం ద్వారా మాత్రం కాదు. అలా చేస్తే ప్రజలు అద్భుతాలు చూడడానికి మాత్రమే వస్తారు, కానీ ధ్యానం చేయడానికి మాత్రం కాదు అన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం. మిరాకిల్స్కి సంబంధించినంత వరకు అభ్యాసీలు వాటికి దూరంగా ఉండాలని బాబూజీ సూచించారు. వారు గమ్యం చేరడానికి తమ సాధన విషయంలో, క్రమశిక్షణలో పరిపూర్ణత సాధించడంపైనే దృష్టి నిలపాలని చెప్పారు. సాధకుడు గమ్యం చేరడంతోనే అతని చర్యలన్నీ ఆటోమేటిక్గా అద్భుతాలు అవుతాయి అన్నది ఆయన అభిప్రాయం. ఒక మనిషిని నర పశువు నుండి పరిపూర్ణ మానవుడిగా మార్చడమే ఒక యోగి చేయగలిగిన మహత్తర అద్భుతం అని కూడా సెలవిచ్చారు. అసలు అద్భుతం లేక మిరాకిల్ అన్న పదానికి నిర్వచనం ఏమిటి? ప్రకృతి సూత్రాల ప్రకారం కానీ, శాస్త్రీయ సిద్ధాంతాల ద్వారా కానీ వివరించడానికి సాధ్యం కాని ఒక సంఘటనని మిరాకిల్ అంటారు. సాధారణంగా అలాంటి చర్యలను దైవానికి కానీ, దైవాంశ సంభూతులకు కానీ ఆపాదిస్తారు. మన పురాణాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఇలాంటి అద్భుతాలకి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో అయితే బైబిల్లో కూడా అద్భుతాల గురించిన వివరణలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, వసుదేవుడు బ్రేపర్లకు వెళ్ళినప్పుడు యమునా నది 2గా చీలి ఆయనకు దారి ఇవ్వడం మత్స్సుకు కొన్ని అద్భుతాలు. ఆధునిక కాలంలో హిమాలయ యోగులు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు. స్వామి రామ రచించిన ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకంలో ఆ వివరాలు మనకు లభిస్తాయి. కొంతమంది బాబాలు అరచేతిలో విలువైన వస్తువులను సృష్టించి భక్తులకు ఇవ్వడం కూడా ఈ కోవలోకే వస్తాయి. ఒకానొక సందర్భంలో బాబూజీ అద్భుతం అంటే ఏమిటో చెబుతూ నీ ఉనికే ఒక అద్భుతం అన్నారు. ఇదే విషయాన్ని పూజ్య పరమహంస యోగానంద తన ఆత్మకథలో ఇలా వివరించారు. అతి క్లిష్టమైన రీతిలో నిర్మించబడిన ఒక శరీరం చేత కప్పబడి సువిశాల విశ్వంలో తారల మధ్య పరిభ్రమించే ఈ భూగోళం మీదకు జీవుడిని బ్రతకమని పంపడం కన్నా అద్భుతం ఏముంటుంది అన్నారు.
బాబూజీ అద్భుతాలు 2 రకాలు అని వివరించారు. మొదటిది దివ్య స్వభావం కలవి, రెండవది భౌతిక స్వభావం కలిగినవి. మొదటి రకం అద్భుతాల యొక్క ప్రయోజనం ఎల్లప్పుడూ దైవికమైనదే. రెండవ రకం వాటి యొక్క ప్రయోజనం ప్రాపంచికం. సూక్ష్మత్వం ఆధారంగా తన సాధన సాగించే వ్యక్తులలో దివ్య అద్భుతాలు జాగృతమై వారి సాధనలో ఎదురయ్యే ఆటంకాలను తొలగిస్తాయి. అలా కాక స్థౌల్యంతో తమ పనులను చక్కబెట్టుకునే వారి విషయంలో రెండవ రకం అద్భుతాలు దర్శనమిస్తాయి. అయితే అవి వారి హృదయానికి భారంగా మారతాయి. ఈ రకమైన సాధనల వలన కలిగే స్థితుల్లో మునిగి తేలేవారు తమ అంతరంగంలో ఏర్పడిన సుడిగుండలా చిక్కుకుని అందులో మునిగిపోతారు. ఆ శక్తులను కనుక వారు ఇతరుల మీద ప్రయోగిస్తే వాళ్ళు కూడా వారితో పాటు మునిగిపోతారు. నిజానికి యోగులందరూ మిరకిల్స్ చేయగల సమర్థులే. బాబూజీ దానికి మినహాయింపు కాదు. ఆయన ఆధ్యాత్మిక శక్తులు సాధారణ మానవుల ఊహకు అందనివి. కానీ ఆయన అత్యంత వినయశీలి. ఒకానొక అభ్యాసి వ్రాసిన జాబుకు సమాధానం ఇస్తూ ఆయన ఇలా అన్నారు: సోదరా, నేను అద్భుతాలు ఎక్కడి నుంచి తేవాలి? నా దృష్టి ఎప్పుడూ ఆ వైపు వెళ్ళలేదు. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. నా మాస్టర్ లాలాజీ నాకు అద్భుతాలు చేయగల శక్తి ఉందని చెప్పారు. నాకు కూడా ఆ నమ్మకం ఉంది. కానీ నేను ఆ దిశగా ఎప్పుడూ ఆలోచించలేదు. మనం బోధించే విషయాలే వాస్తవంగా ప్రజలను ఆకర్షిస్తాయి అన్నారు. ఈ సందర్భంలో బాబూజీ అసలు అద్భుతాలు చేశారా అన్న సందేహం కలగక మానదు. వీక్షకుల సందేహం తీర్చేందుకు మత్సుకు 2 సంఘటనలు ఇక్కడ ఉదాహరించడం సందర్భోచితంగా ఉంటుంది. అది 1875వ సంవత్సరం షాజహాన్పూర్లో పూజ్య బాబూజీ మహారాజ్ తమ హృదయానికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆశ్రమ నిర్మాణం జరుగుతున్న రోజులు. వానాకాలం అప్పటికే మొదలైంది. ఆ రోజు ఆశ్రమం రూఫ్ స్లాబ్ వేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. 200 టన్నుల సిమెంట్ తెప్పించి ఒక రేకుల షెడ్ క్రింద ఉంచారు. సరిగ్గా కాంక్రీట్ కలిపి స్లాబ్ వేయాలనుకునే సమయానికి ఆకాశం మేఘావృతమైంది. సిమెంట్ బస్తాలపైన ఉన్న చిన్న రేకుల కప్పు ఆ సిమెంట్ తడిసిపోకుండా ఆపే పరిస్థితి లేదు. అందరి మనసుల్లోనూ ఆందోళన. స్లాబ్ వేయగలమా? సిమెంట్ పాడవకుండా కాపాడగలమా అని. అలాంటి ఆందోళనలోనే తెల్లవారింది. సిమెంట్ కొంచెం కూడా తడవలేదు, పాడవనూ లేదు. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది కదా, ఇది ఎలా సాధ్యమైంది అని చారీజీ గారు, ఇంజనీర్ వైకే గుప్తా గారు ఆశ్చర్యపోయారు. ఒక అద్భుతమే జరిగింది అన్నారు చారీజీ. సిమెంట్ గోదాం చుట్టూ ఒక 100 గజాల పరిధిలో ఒక్క వానచుక్క కూడా పడలేదు. ఇదే విషయాన్ని చారీజీ బాబూజీ గారి దగ్గర ప్రస్తావించారు. బాబూజీ తన సహజ వినయధోరణిలో, నేను రాత్రంతా సిమెంట్ పాడవకూడదని ప్రార్థిస్తూనే ఉన్నాను అన్నారు. అనగా ఆ అద్భుతం చేసిన ఘనత తనకు ఆపాదించుకోకుండా అది భగవంతుడు చేసిన పనిగా చెప్పుకున్నారు. ఇప్పుడు మరొక సంఘటన. బాబూజీ గారికి బాగా సన్నిహితులైన ఇంజనీర్ వైకే గుప్తా గారి ఇంట్లో ఒకసారి చాలామంది అభ్యాసులు సమావేశమయ్యారు. అది వేసవికాలం. ఏదో మరమ్మత్తు కారణంగా సరిగ్గా ఆ సమయంలో ఫ్యాన్ తిరగలేదు. కానీ బాబూజీ ఇంట్లో ప్రవేశించగానే అది పనిచేయడం మొదలుపెట్టింది. సత్సంగం పూర్తయి ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ ఆగిపోయింది. అభ్యాసీలకు అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో బాబూజీ చేసిన ఒక అద్భుతం అది. అయినా ఆయన యథావిధిగా అది యాదృచ్ఛికంగా జరిగిన విషయమే కానీ తన ప్రమేయం లేదని నవ్వుతూ చెప్పారు. ఆయన తన జీవిత కాలంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే అటువంటి అద్భుతాలు మానవ జాతి విస్తృత ప్రయోజనాల కోసమో లేక ప్రకృతిలో
ఒక అనివార్య పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే చేస్తారు. అందువలన మన ఉనికి భగవంతుడి సృష్టిలో ఒక అద్భుతం అని గుర్తించి మన మాస్టర్లు అనుక్షణం మన వెన్నంటే ఉంటూ మనపై ఉన్న అపారమైన ప్రేమతో అవసరమైన సమయాల్లో మనకు తెలియకుండానే అద్భుతాలు సృష్టిస్తూ మనల్ని తేజోమయ లోకంలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనే వాస్తవాన్ని ఆకలింపు చేసుకుని మనం వారితో సహకరించడం మన ధర్మం. నమస్కారం.